దేవుడంటే ఏందో మానవాడికి తెలియాలి. మానవాడికి దేవుడంటూ తెలియకుండా దేవుని సంతోషపరచలేదు. ఈరోజు ఉపవాసం ఉంటున్న నీవు నేను ఎవరైనా కావచ్చు. ఈ ఉపవాస దినమున ఉపవాసం ఉంటున్న నీవు దేవుడు ఎవరో నీకు తెలియకుండా నువ్వు దేవుణ్ణి సంతోషపరచలేవు. పాటలు పాడుతున్న నీవు దేవుడెవరో నీకు తెలియకుండా దేవుణ్ణి ఆనందపరచలేవు. వాక్యం చదువుతున్నా నీవెవరైనా కావచ్చు. దేవుణ్ణి సంతోషపరచాలంటే మొట్టమొదటిగా దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకోవడం నేర్చుకోవాలి. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి తునీకరించారు. దేవుడంటే తెలియకుండా వారు ఉన్నప్పుడు వారి పైకి దేవుడు తెగుల్ని పంపించాడు. ఎప్పుడైతే ఆ తెగుళ్ళు వారి లైఫ్ మీదకి వచ్చినాయో, వారి జీవితం మీదకి వచ్చినాయో, వారికి దేవుడంటే ఎవరో తెలియదు. తెలియకుండా దేవుణ్ణి విసర్జించి లోకములో విగ్రహానుసారంగా బ్రతుకుతున్న వాళ్ళు. వారి ఇష్టానుసారంగా వ్యభిచారం చేస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, దేవుని హేళన చేసేవారు హేళన చేస్తూనే ఉన్నారు. మరి ఆనాడు ధూపాలు వేసేవారు ధూపాలు వేస్తూనే ఉన్నారు. వీరికి దేవుడంటే ఎవరో తెలియదు. దేవుడంటే తెలియకుండా దేవుని ఎలా సంతోషపరచగలం? ఈరోజు నీ తండ్రి అంటూ నీకెవరో తెలియకుండా నువ్వు తల్లి తండ్రి అని ఎలా పిలవగలమా? ఒక ఐడెంటిటీ అనేది కంపల్సరీగా ఉంటుంది. అది లేకుండా మనం ఎవరిని కూడా గుర్తుపట్టలేము. అవునా? ఎవరికి కూడా ఐడెంటిటీ లేకుండా మనం ఎవరిని కూడా ఈ లోకంలో గుర్తుపట్టలేము. సాక్షాత్తు దేవునికి ఒక ఐడెంటిటీ ఉంది.